హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం నువ్వులతో చిక్కీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. చాలా ఈజీగా క్విక్గా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇది ఎవరు తిన్నా కూడా బోన్స్కి చాలా బలం అండి. కాల్షియం చాలా అందుతుంది. లేడీస్ అయితే కంపల్సరీ రెగ్యులర్గా ఒక పీస్ తినడం వల్ల వాళ్ళకి ఎలాంటి పెయిన్స్ అనేటివి ఉండవు అన్నమాట. ఇప్పుడు దీనికోసం నేను 1 కప్పు నువ్వుల్ని తీసుకున్నాను. ఇప్పుడు అవి ఒక బౌల్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకొని జాలికేసుకోవాలి. జాలికేసుకున్న తర్వాత వాటర్ అన్ని డ్రైన్ అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న నువ్వుల్ని వేసేసుకోవాలి. నీళ్ళన్నీ కారిపోవాలండి. వాటర్ అన్ని డ్రైన్ అయిన తర్వాత ఇలా ప్యాన్ వేడెక్కగానే వీటిని వేసేసి ఇలా మీకు చూపించే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా నువ్వులు అనేటివి పొంగి లావుగా అయిపోతాయి అన్నమాట. చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకోవడానికి నాకు ఒక 15 మినిట్స్ టైం పట్టిందండి. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వులు ఏదైతే కప్పుతో వేసుకున్నామో అదే కప్పుతో మనం 1/2 కప్పు బెల్లంని వేసుకోవాలండి. కప్పు కూడా వేసుకోవచ్చు. మనం తినే స్వీట్ని బట్టి వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. వేసేసుకొని బెల్లం అంతా కూడా బాగా కరిగించుకోవాలి. బెల్లంలో ఎక్కువగా నీళ్లు వేయొద్దండి, కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే మనకి పాకం రావడానికి టైం ఎక్కువగా పడుతుందన్నమాట. ఇలా పూర్తిగా కరిగించుకున్న ఈ బెల్లం సిరప్ని ఒక బౌల్లోకి వడగట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి వడగట్టుకున్న బెల్లం సిరప్ని వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీన్ని పాకం వచ్చే వరకు కూడా మనం బాగా మరిగించుకోవాలి. ఇలా బెల్లం బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత మధ్యలో కలుపుకుంటూ ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని మనం పాకాన్ని చెక్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు పాకం అనేది రాలేదన్నమాట. కొంచెం జెల్లీ లాగా ఉంది కదండి. అందుకనే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా వేసేసి చూసుకుంటే మనకి పాకం అనేది పూర్తిగా రాయిలాగా అవ్వాలన్నమాట. గట్టిగా అయిపోతుంది. మనం ప్లేట్లో వేస్తుంటే శబ్దం అనేది వస్తుందన్నమాట. అలా వచ్చే వరకు మనం ఈ పాకాన్ని దగ్గరగా చేసేసుకోవాలి. ఇప్పుడు పాకం వచ్చేసింది కదండి. వచ్చిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల మనకి చాలా క్రంచీగా ఉంటాయి అన్నమాట నువ్వుల పట్టి అనేది. అలా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం నురుగులాగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న నువ్వుల్ని వేసేసుకోవాలి. నువ్వులు చాలా క్రిస్పీగా వేగాయి కదండి. మంచిగా బాల్స్ లాగా అయిపోయాయి అన్నమాట. అలా వేయించుకున్న నువ్వుల్ని ఇప్పుడు పాకంలో వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి. మనం నువ్వుల్ని కడిగి వేయించుకోవడం వల్ల మనం చిక్కీ తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం పొడిగా ఉన్న వాటితో వేయించుకునే కన్నా ఒకసారి కడిగి జాలికేసిన తర్వాత వేయించుకుంటే మనకి నువ్వులు అనేటివి చాలా గుల్లగా ఉంటాయి. మనం నువ్వులు చిక్కీ తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా వేసేసుకున్న నువ్వుల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. పాకం ఎప్పుడైనా కూడా రాయిలాగా ఉండాలండి. మనం విరిచేస్తే విరిగిపోవాలన్నమాట. అంత గట్టిగా రావాలి. అప్పుడే మనకి చిక్కీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న నువ్వుల మిశ్రమాన్ని అంతా కూడా పూర్తిగా ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నువ్వుల మిశ్రమాన్ని అంతా కూడా స్పూన్తో ప్లేట్ని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాం కదండి. కొంచెం లోతుగా ఉన్న ప్లేట్లో వేసాను అన్నమాట. వేసేసి ఇప్పుడు స్పూన్తో ఇదంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకు కొంచెం ఈ చిక్కీ అనేది ఎగుడుదిగుడుగా ఉంటుంది కదండి. అందుకనే మనం చపాతీ చేసే కర్రకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా మీకు చూపించే విధంగా సాఫ్ట్గా చేసేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే మనకి పైన అనేది కూడా చాలా నున్నగా నీట్గా అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న నువ్వుల చిక్కీని పూర్తిగా చల్లారక ముందే మనం ఇలా చాకుతో ఇలా నీట్గా లైన్స్ అనేటివి పెట్టుకోవాలి. అప్పుడైతే మనకి పీసెస్ లాగా కట్ అవుతాయి అన్నమాట. మరి బాగా ఎక్కువగా డ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకుంటే మనకి పీసులు అనేటివి రావు. అందుకనే కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనం ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని మనం ఒక 2 అవర్స్ పాటు పక్కకు పెట్టుకున్న తర్వాత చూసారా, ఒకవేళ నైఫ్ మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఇలా పిజ్జా కట్టర్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని కాట్లు పెట్టేసి పక్కకు పెట్టుకొని
ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో కట్ చేసుకుంటే మనకి పీసులు అనేటివి ఇలా విడివిడిగా వస్తాయి. చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. నచ్చిందా అండి నువ్వుల చిక్కీ? నచ్చితే మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.